హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ధూమ్ ధామ్. ఇది హిందీ ఒరిజినల్ మూవీ. డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ప్రతీక్ గాంధీ అండ్ యామీ గౌతమ్ లీడ్ లో యాక్ట్ చేశారు. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చింది. ఫన్నీగా చూడడానికి బాగుంది. ఈ ఫిలిం కామెడీ అండ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. సో మీరు ఇంకా ట్రైలర్ చూడకుంటే చూడండి. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ చేస్తున్నారు. February 14th వచ్చేసి ప్రీమియర్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్ వారు తీసుకుని వస్తున్నారు కాబట్టి డబ్బుడి వర్షన్స్ కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. నెంబర్ 2, యాక్టర్ ప్రియదర్శి నుంచి మరొక న్యూ ఫిలిం అనేది అనౌన్స్ చేశారు. మూవీ టైటిల్ ప్రేమంటే. ఇందులో హీరోగా ప్రియదర్శి అండ్ ఫీమేల్ లీడ్లో ఆనంది యాక్ట్ అయితే చేస్తుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ మూవీకి డైరెక్టర్ డెబ్యూటెంట్ నవనీత్ శ్రీరామ్. సో ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ డ్రామాగా మన ముందు తీసుకుని వస్తున్నారు. సో మూవీ అయితే స్టార్ట్ అయితే చేసినట్టున్నారు. సో త్వరలోనే ఇంకా ఫుల్ డీటెయిల్స్ మనకి రివీల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 3, మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ ఫిల్మ్ గురించి అయితే మనకి బాగా తెలుసు. ఫుల్ ఎంటర్టైనర్గా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వస్తున్నట్టు తెలుసు కదా, మరి ఇది ఏ లెవెల్లో ఉంటుందో చూద్దాం. మరి మనకి థియేటర్స్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. March 29th రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, వరుణ్ తేజ్ నుంచి మరొక న్యూ ఫిలిం అనేది లాంచ్ అయితే చేశారు. మూవీ టైటిల్ కొరియన్ కనకరాజు. లైక్ టైటిల్ వినడానికే కామెడీగా అయితే ఉంది. సో మూవీ కూడా మనకి కామెడీగానే తీసుకొని వస్తున్నారు. కొరియన్ హారర్ ప్లస్ కామెడీగా అయితే ఈ ఫిలిం ఉండబోతోంది. ఈ ఫిలింకి ప్రొడక్షన్ బ్యానర్ యువి క్రియేషన్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ గారు అందిస్తున్నారు. అండ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. సో మేర్లపాక గాంధీ నుంచి ఎన్నో కామెడీ మూవీస్ అయితే మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా కొరియన్ హారర్ ప్లస్ కామెడీ అయితే మనకు ముందుకు తీసుకొని వస్తున్నారు. లైక్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఈ ఫిలింలో హీరోగా వరుణ్ తేజ్ అండ్ ఫీమేల్ లీడర్ రితికా నాయక్ యాక్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 5, నేచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ స్టారింగ్ ప్రియదర్శి. లైక్ ఈ ఫిలిం నుంచి థియేట్రికల్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. March 14th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో రీసెంట్గా వచ్చేసి February 14th ఈ ఫిలిం డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు కదా. నౌ న్యూ డేట్ అనేది 1 week పోస్ట్ పోన్ అయితే చేశారు. February 21st. సో February 21st థియేటర్స్లో డ్రాగన్ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7, డైరెక్టర్ వెంకీ అట్లూరి ధనుష్ గారితోని మళ్ళీ మరొక న్యూ ఫిలిం అయితే తీయబోతున్నారు. లైక్ తెలుసు మనకి ఫస్ట్ వచ్చేసి సార్ ఫిలిం అయితే తీశారు. సో సార్ ఫిలిం తర్వాత చాలా గ్యాప్ తర్వాత దుల్కర్ సల్మాన్ గారితో లక్కీ భాస్కర్ అయితే తీసుకొని వచ్చారు రీసెంట్గా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వెంకీ అట్లూరి గారు ధనుష్ గారితోని మరొక న్యూ ఫిలిం అయితే తీయబోతున్నారు. దానికి సంబంధించి టైటిల్ కూడా బయటికి రివీల్ అయితే అయింది. హానెస్ట్ రాజ్. సో హానెస్ట్ రాజ్ మూవీ టైటిల్ అయితే ఉండబోతుందంట. ఇంకా ప్రొడక్షన్ బ్యానర్ మనకి తెలిసిందే, సితారా ఎంటర్టైన్మెంట్స్. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ ధనుష్ అండ్ వెంకీ అట్లూరి కాంబో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్ వెరీ సూన్. నెంబర్ 8, రాబిన్హుడ్. మనం తెలుసు క్రిస్మస్కి ఈ ఫిలిం అయితే థియేటర్స్లో రిలీజ్ అయిపోవాల్సింది. బట్ పుష్ప 2 మూవీ రన్ అవడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు మూవీని పుష్ అయితే చేశారు. సో ఫైనల్గా న్యూ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. యాక్చువల్గా February మంత్లోనే లాక్ చేద్దాం అనుకున్నారు. బట్ February మంత్ అంతా ఫుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు March 28th ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. లైక్ ఇందులో వచ్చేసి నితిన్ అండ్ శ్రీలా లీడ్లో యాక్ట్ చేశారు. డైరెక్టర్ వెంకీ కుడుముల. సో వెంకీ కుడుముల డైరెక్షన్లో మూవీ అయితే డిసప్పాయింటింగ్ అయితే ఉండదు. అది కాకుండా నితిన్ గారికి ఈసారైనా హిట్ అయినా యావరేజ్ అయినా పడాలి. లైక్ ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్టయితే చాలా డిసప్పాయింటింగ్గా మూవీస్ అయితే తీసుకుని వచ్చారు. మరి ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. March 28th మనకి తెలుస్తుంది. నెంబర్ 9, విజయ్ దేవరకొండ 12th ఫిలిం. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. మనకి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. లాస్ట్ ఇయర్ టైటిల్ కూడా రివీల్ చేస్తారన్నారు. బట్ టైటిల్లో ఏదో సమస్య అయితే వచ్చింది. ఇప్పటివరకు కూడా టైటిల్ మనకి రివీల్ చేయలేదు. సో టీమ్ వచ్చేసి ఇప్పుడు టీజర్ కట్ అయితే రెడీ అయితే చేశారు. ఈ టీజర్ని February 7th డిజిటల్గా రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ టీజర్లో మనకు వచ్చేసి అఫీషియల్ టైటిల్ అలానే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్. సో టైటిల్ టీజర్ కూడా ఆ టీజర్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న సోర్స్ ప్రకారం మనకి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి లాక్ అయితే చేస్తున్నారు May 30. సో May 30కి VD12 ఫిలిం మనకి థియేటర్స్లో వస్తుంది. సో టైటిల్ టీజర్ మనకి February 7th రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 10, ఫియర్ స్టారింగ్ వేదిక. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్గా వచ్చింది.
ఇప్పుడు ఈ ఫిల్మ్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇండియా నుంచి ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ని చూద్దామని చెప్పేసి ఎంత వెతికినా దొరకదు. మనకి ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే తెలుగు ఆడియో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే చేశారు. వెయిట్ చేయండి, ఫ్యూ డేస్లో ఇండియాలో కూడా ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే ఉంటుంది, మీరు చూడవచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 కన్నప్ప. అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ ఫుల్ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. సో అక్షయ్ కుమార్ గారు ఈ ఫిల్మ్లో లార్డ్ శివ క్యారెక్టర్లో మనకి కనబడుతున్నారు. మూవీ థియేటర్స్లో వచ్చేసి ఏప్రిల్ 25th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12 తమ్ముడు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ వస్తున్న ఈ ఫిల్మ్లో నితిన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, మూవీ నుంచి టోటల్ షూటింగ్ వర్క్ అయితే అయిపోయింది. రీసెంట్గా క్లైమాక్స్ సంబంధించి కూడా పోర్షన్ ఫినిష్ అయితే చేసుకున్నారు. సో టీమ్ కన్ఫర్మ్ చేస్తున్నారు మహాశివరాత్రి 2025లో ఈ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నట్టు. స్టిల్ అక్కడే లాక్ అయితే అయి ఉన్నారు. మూవీ నుంచి షూటింగ్ కానీ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టోటల్గా అయిపోతే ఉంది. ఫిబ్రవరి మంత్లో మహాశివరాత్రికి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. సో దీనికి సంబంధించి డేట్ కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 13 డైరెక్టర్ హను రాఘోపుడి అండ్ ప్రభాస్ గారి కాంబో ఫిల్మ్. అదే ఫ్రెండ్స్, లాస్ట్గా సీతారాం మూవీ తీసిన డైరెక్టర్. సో ఇతని నుంచి ప్రభాస్ గారి కాంబో అయితే మనకి ఉన్నట్టు తెలుసు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్లోనే అనౌన్స్మెంట్ ఇచ్చి షూటింగ్ బిగిన్ సూన్ అని చెప్పారు. బట్ ఎన్ని షెడ్యూల్స్ అయితే జరుగునాయో ఐడియా లేదు. అయితే ఇక్కడ డైరెక్టర్ హను రాఘోపుడి గారు చెప్పడం జరిగింది, ఈ ఫిల్మ్ వచ్చేసి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందంట. అంటే ఈ మూవీలో మనం ఎప్పుడు చూడనటువంటి ఒక కొత్త వరల్డ్ అయితే చూస్తామంట. మరి ఆ వరల్డ్ అంత బెస్ట్గా ఏముంటుందో మనం తెలుసు. ఈ ఫిల్మ్ వచ్చేసి 1940 బ్యాక్ డ్రాప్లో స్టోరీ అయితే తీసుకుని వస్తున్నారు. హిస్టారికల్ ఫిక్షన్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. అందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉండవచ్చు. సో డైరెక్టర్ గారు ఈ ఫిల్మ్ని ఎప్పుడు ఫినిష్ చేసి మన ముందుకు ఎప్పుడు తీసుకొని వస్తారు. ఇది వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వారించి ఉంటుంది. ఈ 2025 ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే రాదు. ఇంకా 2026 మేబీ రావచ్చు ఈ ప్రాజెక్ట్. నెంబర్ 14 తిరుమాణిక్యం. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో తమిళ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే ఫ్యామిలీ డ్రామా అండ్ థ్రిల్లర్కి అయితే వచ్చింది. మనకి మూవీ అయితే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగులో అనౌన్స్ చేశారు అండ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తా అన్నారు. థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. ఇప్పుడైతే మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ అయితే చేశారు. అందులో వచ్చేసి తమిళ్ అయితే ఒరిజినల్, కన్నడ అండ్ మలయాళం ఆడియోస్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ తెలుగు ఆడియో మాత్రం మెన్షన్ చేయలేదు. థియేటర్స్లో రాలేదు, ఓటీటీ ప్లాట్ఫామ్కి కూడా తెలుగు ఆడియో ఇవ్వలేదు. మరి ఏం సమస్య వచ్చిందో. సో ఈ 3 ఆడియోస్ వచ్చేసి January 24th G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటాయి. సో మూవీ నుంచి మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అది బహుశా ఫ్యూచర్లో ఇదే ప్లాట్ఫామ్లో ఆర్ అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెంబర్ 15 లైలా. మూవీ నుంచి సెకండ్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. January 23rd రిలీజ్ ఉంటుంది. నెంబర్ 16 చవా. ఈ ఫిలింలో రష్మిక మందన ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేసిన విషయం ఎంత తెలిసే ఉంటుంది. సో తన క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. సో కొన్ని షీల్స్ వచ్చి అవి మీరు చూడవచ్చు. అండ్ తన క్యారెక్టర్ పేరు వచ్చేసి ఈ ఫిలింలో మహారాణి యేషుబాయి. నెక్స్ట్ నెంబర్ 17 రవితేజ గారి అప్కమింగ్ ఫిలిం మాస్ జాతర. సో ఈ మూవీ నుంచి టీజర్ కట్ అయితే రెడీ అయితే చేస్తున్నారంట. దాదాపుగా 1 minute 30 seconds వరకు టీజర్ అయితే ఉంటుందంటున్నారు. సో ఈ టీజర్ మనకి రవితేజ గారి బర్త్డే స్పెషల్గా లైక్ January 26th. సో ఈ డేట్కి వచ్చేసి టీజర్ లాంచ్ అయితే ఉంటుంది. సో మనకి మూవీ థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు May 9th. సో టోటల్ వర్క్ అని అయిపోయి ఉంటే May 9th పక్కా ఈ ఫిల్మ్ మనం థియేటర్స్లో చూస్తాము. నెక్స్ట్ నెంబర్ 18 RC16. డైరెక్టర్ బుచ్చిబాబు సేన డైరెక్షన్ వస్తున్న ఈ ఫిలింలో రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి 2 షెడ్యూల్స్ మైసూర్లో ఒకటి అండ్ హైదరాబాద్లో ఒకటి జరిగింది. నౌ మరొక న్యూ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్లోనే January 27th స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.